హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న బడ్జెట్ ఉండే, వాస్తవంగా నిన్న వీడియో చేయాల్సి ఉండగా నిన్న అనివార్య కారణాలతో చేయలేకపోయినా కానీ ఈరోజు అదే బడ్జెట్కి రిలేటెడ్గానే బ్యానర్ ఐటమ్ పెట్టింది విశాలాంధ్ర పత్రిక. పోలవరం ఎత్తు గందరగోళం, 41.15 మీటర్ల నిల్వకే నిధులు, 45.72 మీటర్ల ఎత్తు ప్రశ్నార్థకం. బడ్జెట్ కేంద్రం 2025-26 ప్రవేశపెట్టిన అనంతరం పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎత్తు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా పోలవరం నిధులు వరద వస్తుందన్న ఆశతో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తారా? వరద రాదు. పోలవరానికి నిధులు వరద రాకపోగా పోలవరం ఎత్తు తగ్గించారు. 45.72 మీటర్ల ఎత్తు ఉన్న పోలవరానికి మొన్న పార్లమెంటు సాక్షిగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందులో 41.72 మీటర్లకి 41.15 మీటర్ల ఎత్తుని తగ్గిస్తున్నట్లు చెప్పారు. గతంలో 2024 ఆగస్టు నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా క్యాబినెట్ తీర్మానం చేసింది. అదే క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, కిమ్మన్లే. దాని తర్వాత కూడా అనేకసార్లు ఢిల్లీకి పోయారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రిని, అమిత్ షాని, జనవనరుల శాఖ మంత్రిని కలిశారు, ఎక్కడా మాట్లాడలా. ఇప్పుడు ఏమంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి పాపం, గత ప్రభుత్వం తప్పిదం అంటారు. గత ప్రభుత్వం నిజంగానే ఒప్పుకుంటే 41.15 మీటర్ల ఎత్తు తగ్గించడానికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. 2024 ఆగస్టులో క్యాబినెట్లో ఎందుకు ఈ ఐటమ్ను పెట్టి ఆమోదం తెలుపుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది అనే దానికి ఆ ప్రశ్నకి ఆన్సర్ లేదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్కి నష్టమయ్యే అంశాలు, ఆంధ్రప్రదేశ్కి చేటు చేసే అంశాలు చేసుకుంటూ కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి పాపమని ఆయన ఖాతాలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఖాతా ఎవరిదైనా పాపం ఎవరిదైనా ఇలా ఇంప్లిమెంట్ చేస్తుంది మీరు, స్పష్టంగా కనపడుతుంది. ఒక గందరగోళానికి తెరలేపారు. ఇంకో గమ్మత్తు ఏంది, అసలు బడ్జెట్ మొత్తంలో దాదాపు 50,65,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 50,65,000 కోట్ల రూపాయలు సుమారుగా ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎంత వచ్చినాయో తెలుసా? 5,295 కోట్లు వచ్చినాయి. దానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే, కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నిధుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది అంటున్నాడు. కనపడదా? ఎస్, కనపడది. చంద్రబాబు నాయుడు గారి ప్రభావం స్పష్టంగా కనపడది. ఏంది చంద్రబాబు నాయుడు గారి ప్రభావం అంటే, 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే 0.1% కూడా కేటాయింపులు జరగలేదు. 0.1%. అదే ప్రభావం. తానా అంటే తందానా అంటాడు, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు సిట్టు స్టాండ్ తప్ప చేసేది ఏమీ లేదు. అది ఆ ప్రభావం పడది ఇలా బడ్జెట్ పైన. అమిత్ షా, మోదీ చెప్పిన దానికి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఆయన ప్రభావం పడబట్టే ఇలా బడ్జెట్లో 0.1% కూడా కేటాయింపు జరగదు. 5,000 కోట్లు ఎక్కడ, 50 లక్షల కోట్లు ఎక్కడ? 50 లక్షల కోట్లలో 5,000 కోట్లు వస్తే అసలు అద్భుతం జరిగింది, ఓహో ఆహా అని ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికంటే మించి వీళ్ళకి గానా బజానా భజన చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు రాసిని అబ్బురపరిచిని ఓహో ఆహా అయిపోయింది. కానీ రాశారు, ఏమైపోయింది? ఏం ప్రభావం పడ్డది? ప్రభావం నెగిటివ్ ప్రభావం పడ్డది చంద్రబాబు నాయుడు గారు అంటాను అనేది ఇవ్వాలనుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ పోతుండో కేసుల గురించి మాట్లాడుకుంటుండో, రాష్ట్రం గురించి మాట్లాడలేదు అన్నారు. ఎస్, ఒకవేళ ఆయన 16 నెలలు జైల్లో ఉండు, కేసులు ఉన్నాయి, కేసుల గురించే మాట్లాడుకుండు అని కొద్దిసేపు చెబుదాం. ఆయన ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్య పక్షం కాదు. సరే, ఆయన కేసులు ఉన్నాయి మీరు అన్నట్టే అనుకుందాం కొద్దిసేపు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏ కేసులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జైల్లో ఉండు 16 నెలలు? చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీ పోయిండు. ఏం సాధించినట్టు? ఏంది అవుట్పుట్ ఏంది? మీరు అందులో భాగస్వామ్య పక్షం జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్య పక్షం లేడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎంపీలతోనూ కూడా బీజేపీకి అవసరం లేదు, వాళ్ళకు సరిపోని మెజారిటీ ఉంది. ఇవాళ మెజారిటీ లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పైన ఆధారపడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది.
మరి నువ్వు సాధించింది ఏంది? అందులో భాగస్వామ్య పక్షంగా ఉంటారు. మోడీ నడిపే గవర్నమెంట్లో 4 కాళ్ళ కుర్చీలో ఒక కాలు తెలుగుదేశం పార్టీదే. అయినా ఒక 0.1% నిధులు తెచ్చి, ఇది చంద్రబాబు నాయుడు ప్రభావం. నిధులు వరదట, నిధులు వరద రాలే. పోలవరానికి వరద వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయింది. నిధులు వరద అంటే జనాలు, ఏపీలో ఉన్న జనాలంతా చుట్టూ చూసుకున్నారు, గిచ్చి చూసుకున్నారు ఏం వచ్చినాయి అని. ఏం రాలే, 5,000 కోట్లు వచ్చినాయి. దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నిన్న పేపర్లలో రాసినాయి. ఏది? పోలవరానికి, అమరావతికి 15,000 కోట్లు గడిచిన సంవత్సరానికి. ఇప్పుడు ఎందుకు కదా అయిపోయి అప్పిచ్చా. ఇప్పుడు ఏమొచ్చింది రాయరా నాయన అంటే, అమరావతికి 15,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చిండు మోడీ గవర్నమెంట్ అని ఇచ్చింది. అది కాదు, ఇవాళ 2025-26 బడ్జెట్లో ఏమొచ్చింది అమరావతికి, ఏమొచ్చింది పోలవరానికి అంటే, పోలవరానికి ఏమో పోయిన గవర్నమెంట్లో 8,000 కోట్లు చిల్లర కేటాయిస్తే ఈసారి 5,000 కోట్లే కేటాయించారు సుమారుగా. పోలవరానికి ఇదే మన అమరావతికి ₹1 లేదు. ఇట్లా ఉంది. దీనికి ఈ గందరగోళంలో ఈ ఎత్తు కూడా తగ్గించారు. ఎత్తు తగ్గించడం అనేది ఆంధ్రప్రదేశ్కి దిక్చూచి, ఆంధ్రప్రదేశ్కి ఒక నావ లాంటిది పోలవరం అన్నారు. దాన్ని మొత్తానికి ఉరేసే కార్యక్రమం, దానికి సమాధి కట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. 41.15 మీటర్లతో ఇట్లా ఇది నిర్మాణం చేస్తే 115 టీఎంసీలు నిల్వ ఉంటాయి. 115 టీఎంసీలు నిల్వ ఉండటం వల్ల ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం కావు, రాయలసీమకు నీళ్లు పోవు, తాగునీరు సంబంధించినవి కానీ కరెంటు ఉత్పత్తి కానీ ఏముండదు. 196 టీఎంసీలు నిల్వ ఉంటాయి. ఎప్పుడు 45.72 మీటర్ల ఎత్తుకి ఇట్లా గడితే, అది కాస్త ఇవాళ 196 నుంచి ఎక్కడికి వచ్చింది, 115 మీటర్లకి, 115 టీఎంసీలకు వచ్చింది. 41 మీటర్ల ఎత్తు తగ్గటం వల్ల దీనికి ఎక్కడా నోరు మెదపట్ల, పెదవి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇది జగన్మోహన్ రెడ్డి పాప అన్నాడు, ఖాతాలు వేసిండు, ఖతం అయిపోయా. ఇది విషయాలు అందరూ. సాక్షి చూద్దాం. రైట్, దీనికి సంబంధించి పోలవరం ఎత్తు తగ్గించినా నోరు మెదపరా. ఎత్తు తగ్గించేందుకు అప్పట్లో వైఎస్ జగన్ అంగీకరించలేదు. కేంద్రానికి తలొగ్గితే అప్పట్లోనే 12,951 కోట్లు వచ్చేవి. విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నాడు. ఇది కరెక్ట్ కూడా. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి ఢిల్లీకి తాకట్టు పెట్టారని, పోలవరాన్ని బ్యారేజీగా మారుస్తున్న కేంద్రాన్ని నిలదీయలేని కూటమి సభ్యులకు సిగ్గు లేదా అని విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసు నిప్పులు చెరిగారు. విజయవాడ బాలోత్సవ భవన్లో మీడియాతో ఆదివారం మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులో కేంద్రం ఏపీని నయవంచన చేసిందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించినా నోరు మెదపరా అని కూటమి నేతలను ప్రశ్నించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని, నిధులు 30,000 కోట్లకు పరిమితం చేస్తామని అందుకు అంగీకరిస్తే కొంత నిధులు విడుదల చేస్తామని 2023లో జగన్పై కేంద్రం ఒత్తిడి తెచ్చినా ఆయన అంగీకరించలేదన్నారు. జగన్ అప్పట్లో కేంద్రం ఒత్తిడి తలొగ్గి ఉంటే ఆ రోజే 12,951 కోట్లు రాష్ట్రానికి వచ్చేవన్నారు. ఇప్పుడు పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పవన్ కళ్యాణ్ మన ఎంపీలను ఉద్దేశించి మీకు సిగ్గు శరమ లేవా, కారం రాసుకోండి రా ఎంపీలారా అని గుర్తు చేశారు. ఇప్పుడు మన ఎంపీలకు సిగ్గు శరమ లేవా, కారం రాసుకోమనండి, వారంతా చిడతల భజన చేస్తున్నారని నిలదీశారు. ఇది ఆయన చాలా మంచి మాట చెప్పిండు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే నోరు మెదపరా, మెదపపోగా జగన్మోహన్ రెడ్డి అంగీకరించింది అంటారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అంగీకరిస్తే ఆయన అన్నట్టు ఎప్పుడూ అంగీకరిస్తే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎత్తు తగ్గింపు ప్రస్తావన? ఇప్పుడు బడ్జెట్లు ఎందుకు పెట్టారు? 2024 ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో ఎందుకు అప్రూవల్ తీసుకున్నారు? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపితే ఇది ఏంటంటే ఒక భజన బ్యాచ్ ఉందా, భజనతో భజన చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూడా ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. నమ్ముతారు? అట్లా ఉంటుందా? ఇది క్యాల్కులేషన్స్, స్టాటిస్టిక్స్ కదా, లెక్కలు ఉంటాయి కదా. ఎప్పుడు బడ్జెట్లో పెట్టారు, ఎప్పుడు క్యాబినెట్లో పెట్టారు, ఇప్పుడే ఎందుకు పెట్టారు, అప్పుడు ఎందుకు పెట్టలేదు, నిజంగా ఆయన ఆమోదిస్తే ఇప్పుడు ఎందుకు చర్చ వచ్చింది, అంతా ఉంటాయి కదా. వేరే కాదుగా. నోరు మెదపరా అంటే మెదపరు, మెదిపితే అక్కడ ఊకోరు కదా వాళ్ళు. సప్పుడు చేయకుండా కూర్చొని నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఉంటారు. అందుకే మెదపట్లేదు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మనమిత్ర అట మరో మారీచుడేనట. మొన్న వాట్సాప్ పాలన అందిస్తామని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు.
నారా లోకేష్ గారు 320 రకాల సేవలు అని చెప్పి 161 సేవలు వస్తాయి ప్రస్తుతానికి అని చెప్పి వాట్సాప్ పాలన పెట్టారు. బాగానే ఉంది, మంచిదే, ఈ గవర్నెన్స్ ఉండాలి. కానీ దీంట్లో ప్రజలకి అనుమానాలు ఉన్నాయి. వాట్సాప్కి మెటా కంపెనీకి ప్రజలకు సంబంధించిన డేటా అంతా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారా ఏంటి? ఇస్తే దానికి రక్షణకి ఏదైనా జరిగితే వాళ్ళ సమాచారానికి సంబంధించి చోరీ జరిగితే ఎవరు బాధ్యులు అంటే సమానం లేదు. ఎందుకంటే ఈ మనమిత్ర యాప్లోకి పోయి మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే చాలు మన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఇది ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చారు, అదే వాట్సాప్ కంపెనీ దానికి సంబంధించిన అనుబంధ కంపెనీలకి. మరి వాళ్ళ చేతిలోకి ప్రజలకు సంబంధించిన ఆధారు దానికి సంబంధించిన డేటా అంతా పోతే 2017లో 19లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ప్రజలకు సంబంధించిన ఆధార్ కానీ ప్రజలకు సంబంధించిన సమాచారం గోప్యత ఉంచాలి, ఎట్టి పరిస్థితులు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని. అది వయలేషన్ చేసినట్టు అయింది. మీరే ప్రభుత్వమే అవసరమైతే ఒక ఇన్స్టిట్యూటు స్థాపించి దీనికి సంబంధించి ఈ గవర్నమెంట్స్ మానిటర్ చేయడానికి ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని ప్రభుత్వం స్టోర్ చేసి ఇన్ఫర్మేషన్ ఉంచుకోవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది ఇలా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 2019 జనరల్ ఎలక్షన్కి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీకి సంబంధించిన ప్రజల సమాచారం అంతా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది, ఆధార్ కార్డులు ఓటర్ లిస్టులు సహా. దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కేసులైనవి చాలా అయినాయి. అయినా మళ్ళీ ఇప్పుడు అదే పెడుతున్నారు. ఇది అందుకే మనమిత్ర కాదు, ఇది మరో మారీచుడు అని చెప్పి దీంట్లో సరే ఈ గవర్నెన్స్ మంచిదే ఉండాలి కూడా, కానీ గవర్నమెంటే ఒక కార్పొరేషన్ పెట్టాలి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి పెట్టి వాళ్ళే దాని నుంచి నడిపిస్తే బాగుంటుంది తప్ప ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల అది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముద్రగడ ఇంటిపై దాడి, కారుని ఢీకొట్టి ఫ్లెక్సీలు తొక్కించి నానా బీభత్సం. కిర్లంపూడిలో ట్రాక్టర్తో జనసేన కార్యకర్త వీరంగం. ఇగో ఆయన జనసేన కండ వేసుకోండు. ధ్వంసమైన ముద్రగడ కారు జనసేన కండతో నిందితుడు గంగాధర్. జై జనసేన అంటూ ముద్రగడను కించపరిచేలా అరుపులు. కిర్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు. నిందితుడికి మత్స్యమితం లేదని, అసలు జనసేన కార్యకర్తలే కాదని ఆ పార్టీ నేతల బుకాయింపు. నిందితుడి అరెస్టు. ముద్రగడకు వైఎస్ జగన్ భరోసా, వైఎస్ఆర్సీపీ నేతల సంఘీభావం. ముద్రగడ పద్మనాభం అని చెప్పి కాపు నాయకుడు ఆయన ఇంటిపైన నేను జనసేనకు సంబంధించి ఒక కార్యకర్త అట, ఒక నాయకుడు గంగాధర్ అని వేసి ట్రాక్టర్ వేసుకొని ఇటు అటు తిరిగిండట. మొత్తానికి ఆ కారుని గుద్దియాటట, కారుని ఢీకొట్టి ఫ్లెక్సీలు దొక్కించిండట, నానా బీభత్సం చేసిండట ట్రాక్టర్తోని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేసిండట. జనసేన వాళ్ళు అసలు ఆయన మా కార్యకర్తే కాదు, ఆయనకు మత్స్యమితం లేదంటున్నారు. మొత్తానికి మరి మత్స్యమితం లేనివాడు ట్రాక్టర్ వేసుకొని అక్కడ దాకా ఎట్లా వస్తారు? రాడుగా. మధ్యలో చాలా ట్రాక్టర్ డైరెక్ట్గా కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికి రాదు కదా. కిర్లంపూడి ఊరంతా తిరుక్కుంటూ రావాలి కదా ట్రాక్టర్ రావాలంటే. ట్రాక్టర్ ఎట్లా వస్తుంది? ఆడిదాకా రాదు కదా. మధ్యలో ఎంతోమందిని గుద్దుకుంటూ రావాలి. నిజంగానే మత్స్యమితం లేదు, ఆయన మంచిగా లేడు, మెంటల్ కండిషన్ బాగలేదంటే ఎక్కడో ఒక దగ్గర ట్రాక్టర్ బోల్తానబడాలి, ఇంకా వేరే వాళ్ళకన్నా గుద్దాలి, వేరే డ్యామేజ్ అనేది చేసి ఎక్కడ జరగాలి. కేవలం కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికే వచ్చి ఆయనకు సంబంధించిన కార్లు, ఆయనకు సంబంధించిన ఇంటిపైన బీభత్సం చేసిండు. మరి ఇది మెంటల్ కండిషన్ లేనట్టు అనుకోవాలి. అంటే ఇది ఇంటెన్షనల్ జరిగింది, దాన్ని కప్పించుకునే ప్రయత్నంలో మా కార్యకర్త కాదు, మెంటల్గా ఆయనకి బాగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది తప్ప ఏం లేదు. ఎస్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. టాస్క్ లేదు, ఫోర్సు లేదట. భూ వివాదాలపై చేష్టలు ఉడిగిన రెవెన్యూ శాఖ. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు డిసెంబర్లో నిర్ణయం, నేటికి కార్యరూపం దాల్చిన సీఎం ఆదేశం. అతిగతి లేని కేసులు. టాస్క్ లేదట, ఫోర్స్ లేదట, భూ వివాదాలపైన చేష్టలు ఉడిగినదట రెవెన్యూ శాఖ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు కూడా దిక్కు లేదట, కార్యరూపం దాల్చలేదట. మరి దానికోసం ఇక్కడ పెద్ద వార్త రాయిపోతే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి దోస్తేనా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్తే అయిపోద్దిగా. మీరు వేసిన ఆ రెవెన్యూ దానిపైన వేసిన టాస్క్ ఫోర్స్ ఏమైంది? టాస్క్ లేదు, ఫోర్స్ లేదు, నీ గవర్నమెంట్ ఏందిరా నాయన, నీ పనితనం ఏంది, నీ కథ ఏంది? ఏదో సీనియర్ అని నిన్ను ఎన్నుకో అని మేము భజన చేస్తే నువ్వు ఎన్నుకుంటే వెనకనే ముందే పోతుంది. అంతా అడవిలో పడ్డ గుడ్డెద్దు అడవిలో పడ్డట్టు, గుడ్డెద్దు చేలో పడ్డట్టుంది కథ అని చెప్తే అయిపోయా. మరి ఏడు వార్త రాసినట్టు దీన్ని ఏం అర్థం చేసుకోవాలా? ఎవరి కోసం రాసిన వార్త? ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి రాసినట్టు, ఎవరిని బెదిరించడానికి రాసినట్టు? ఎందుకంటే వేరే వాళ్ళు రాశారంటే అర్థం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి యాక్సెస్ ఉండదు, మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా. నువ్వు చేసే టాస్క్లో టాస్క్ లేదు, నువ్వు చేసే పనిలో పని లేదు, ఫోర్స్ లేదు, టాస్క్ లేదు రా నాయన, ఏం చేస్తున్నావు ఏం కథ అని చెప్తే పాయ. ఇది ఎవరి గురించి?
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుకు నిప్పు పెట్టిన సంఘటన గత ఏడాది జూలైలో జరిగింది. వెంటనే సిఐడి విచారణకు ఆదేశం చేశారు. నేటికి 8 నెలలు అవుతుంది. ఈ కేసులో పెద్ద పురోగతి లేదు. సంఘటన జరిగిన వెంటనే నాటి ఆర్డీఓ, మాజీ ఆర్డీఓను సస్పెండ్ చేశారు. కథం అది మదనపల్లిలో జరిగిన ఏదో రికార్డుల ధ్వంసానికి సంబంధించి ఆయన బాధ. మరి ఆ రికార్డులలో ధ్వంసంలో కానీ రికార్డులు ధ్వంసం అయిన దాంట్లో ఈయన పాత్ర ఏమైనా ఉందా? అంటే ఈయనకు సంబంధించిన వాళ్ళు ఉండరా? అంటే ఈయన కక్ష కట్టిన వాళ్ళు ఉండరా, లేకపోతే ఈయన కాపాడాల్సిన వాళ్ళు ఉన్నారు? కానీ మొత్తానికైతే టాస్క్ లేదు, ఫోర్స్ లేదని ఇక ఆ కేసులో ఆ దసరాల మాయం చేసే దాంట్లో ఉన్న నాయకులు ఆఫీసర్లకు బెదిరియటానికే రాసిండో తెలియదు. కానీ టాస్క్ లేదు, ఫోర్స్ లేదని, ముఖ్యమంత్రి గారి పనితనం లేదు, ముఖ్యమంత్రి గారికి అంటే పరిపాలన పైన పట్టు లేదు అని ఒక అర్థం వచ్చేలాగా అధికారుల తీరుపైన సర్వత్రా అనుమానాలట. అధికారుల తీరుపైన ఎందుకు ఉండాలి? ముఖ్యమంత్రి తీరుపైన కూడా అనొచ్చు కదా. ఆయన ఆదేశాలు అమలు కాబట్టి అధికారులు ఉంటారా? ఎక్కడో ముంబైలోనే జత్వానీని పట్టుకొచ్చి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయగలిగిన ఆయన మదనపల్లిలో ఫైళ్లు దగ్ధం అయితే నిజంగానే చేయాలి అనుకుంటే నిమిషాల పని. మరి చేయాలనుకోవట్లేదేమో. అధికారులపైన ప్రభుత్వం పైన అనుమానాలనండి, ముఖ్యమంత్రి పైన అనుమానాలనండి, మళ్ళీ అధికారులు ఎందుకు బలి చేస్తారు? ఇది మొత్తానికి ఎవరి కోసం వార్త రాసిండు? ఇది ఒక వార్త. ఢిల్లీని భ్రష్టి పట్టించారు. ఆప్ పాలనలో అభివృద్ధికి దూరమైన రాజధాని, 10 ఏళ్లలో కనీసం ప్రజలకు తాగునీరు ఇవ్వలేదు. 1995 నాటి హైదరాబాద్ ఇప్పటికీ ఢిల్లీ ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్ని తలదనేలా అభివృద్ధి చెందేది. ప్యాలెస్లు కట్టుకునే వారిని ఇంటికి పంపించాలి. ఢిల్లీని ఎవరు భ్రష్టి పట్టించారు? మోడా, కేజ్రీవాల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి పోయిండు బీజేపీ పక్షాన మాట్లాడటానికి. అంటే ఇప్పుడు ఆయన పాత్ర ఏంది? ఆయన క్యారెక్టరు, ఆయన రోలు, ఆయనకి ఇచ్చిన పాత్ర బీజేపీ పక్షాన గొంతు మాట్లాడటం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018 ప్రాంతంలో దేశాన్ని భ్రష్టి పట్టించారు ఢిల్లీలో కూర్చొని మోడీ, అమిత్ షా అన్నాడు. ఇవాళ ఢిల్లీని భ్రష్టి పట్టించారంటాడు. ఎవరిని? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ని. మరి ఎవరు పట్టించారు? రెండు రకాలుగా ఒకటే నోరు మాట్లాడింది. గొంతులు మారుస్తున్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్ లెక్క. కనీసం మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా వాయిస్ నాన్న మారుతారు, మీరు వాయిస్ కూడా మారట్లేదు. సేమ్ వాయిస్, సేమ్ గొంతు. అయ్యాలే మోడీ భ్రష్టి పట్టించింది అన్నారు, అదే మోడీ ఇవాళ కావాలంటున్నారు మళ్ళీ పోయి. మరి ఎట్టెట్ట లెక్కనో ఇది. తెలుగు వారంతా బీజేపీకి ఓటేయాలి, అప్పుడేం వద్దంటే కదా. ఇప్పుడు తెలుగు వారంతా బీజేపీకి ఓటేయాలంటాడు. ఢిల్లీనట భ్రష్టి పట్టించారట. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది? మళ్ళీ ఒక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ఢిల్లీ పోయి బీజేపీ ఢిల్లీని భ్రష్టి పట్టించింది, మోడీ పట్టించిండట్రా అయాల కేజ్రీవాల్ పక్షాన పోయి. చెప్పలేము, రాజకీయాలు కదా. రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారు పొత్తులు, ఆయన స్నేహాలు ఎటేటు ఉంటాయో తెలియని పరిస్థితి. మొత్తానికైతే ఇప్పుడు నిన్న ఇచ్చిన క్యారెక్టర్ అయితే బీజేపీని పోగొట్టడం, ఆమ్ ఆద్మీని తిట్టడం. అంతకుముందు 2018లో బీజేపీని తిట్టడం, కాంగ్రెస్ని పోగొట్టడం. ఇట్లా భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారైందట. 10 లక్షలతో ఉడాయించిన భార్య కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంటూ మాయమాటలు. బిడ్డ చదువు, పెళ్లి చేద్దామని సూచన. పశ్చిమ బెంగాల్లో సంఘటన. ఈ అసలు ఎడిపోతుంది మానవత్వం, ఎడిపోతున్నాయి కుటుంబ సంబంధాలు అనేది అసలు ఆలోచన చేస్తేనే ఒక భయాందోళన. ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది. భర్త కిడ్నీని అమ్మి ప్రియుడితో పోయిందట. మామూలు గనరాలు కాదు. ఏమో ఈ భూమి మీద ఉండటానికి డబల్ అర్హత ఉంది, మామూలు అర్హత లేదు. మామూలుది కాదు. పారిపోవడమే పెద్ద తప్పు. పెళ్ళికి వచ్చిన బిడ్డ ఉందట. పెళ్ళికి వచ్చిన బిడ్డ ఉన్నామా ఇంకోటి వేసుకొని పారిపోయి మళ్ళా వీని కిడ్నీలు అమ్ముకొని భర్త పాపం మళ్ళీ డబ్బులు ఖర్చులకి. పురి అమ్మయ్య అసలు ఎడిపోతుంది వ్యవస్థ. మళ్ళీ ఏం చెప్పిందట? సంవత్సరం నుంచి అటు ఇది ఒకరోజు కాదు, ఇది కథ. వాడెంత అమాయకుడో పాపం భర్త. సంవత్సరం నుంచి ప్రియుడితోని వ్యవహారం చేస్తూ ఫేస్బుక్లో పరిచయం అట. మళ్ళీ డైరెక్ట్ భూమి మీద పరిచయం కాదు, ఫేస్బుక్ పరిచయం అయ్యి వానితోని పోవాలని చెప్పి డబ్బులు లేవని వాడు చెప్తే, నీకెందుకు డబ్బులు, మా భర్త కిడ్నీలు 2 ఉన్నాయి, ఒకటి అమ్మి నేను తెత్తాగని చెప్పి ఈయనకి భర్తకి ఏం చెప్పింది? బిడ్డ పెళ్లి చేద్దాం, కాస్త అప్పులు ఉన్నాయి తీర్చుకుందాం, మనం మంచిగా ప్రశాంతంగా ఉంటామంటే వాని పాపం నమ్మి ఆ కిడ్నీ కోసం సంవత్సరం నుంచి తిరుగుతుంటాడు. ఎవరు కొనేవాళ్ళు ఎవరు ఉండరు, నా కిడ్నీ అమ్ముతా అని. తిరిగి ఒక పార్టీ దొరికిందట. పార్టీ దొరకన 10 లక్షలు ఇచ్చారు ఆమెకి. ఈయన కిడ్నీ బెడ్ మీద ఉన్నాడు, పారిపోయింది. బిడ్డను వదిలేసింది, భర్తను వదిలేసింది, పారిపోయింది. ఏడుండో అని తెలుసుకొని
అంతా వాళ్ళ బంధువులు ఆ బిడ్డను తీసుకొని ఆడికి పోయారట. డోర్ కూడా తీయలేదట కనీసం. నువ్వేం చేసుకుంటూ చేసుకో అన్నదట. ఇట్లా కాదు, డోరు బద్దలు కొట్టి తీసుకొచ్చి చెట్టుకు గచ్చి చింత చేరాల, చర్మం చీరి ఆడికాడికి కారం పూస్తే అప్పుడు తెలుస్తుంది కథ ఏందనేది. మళ్ళీ ఈ కోర్టులు అరెస్టులు ఇదంతా అయ్యేది కాదు. మంచి మేపటమే తప్ప ఏముంది. ఎంత బాధ్యత లేనిది. పెళ్ళికి వచ్చిన బిడ్డను వదిలిపెట్టి భర్త కిడ్నీ అమ్ముకొని పారిపోవడం అంటే ఏంది? అది ఒక రకంగా హత్య చేసినట్టే, హత్యా నేరం. ఇది నిన్న కలకత్తాలో సంబంధించిన వార్త ఇది. రైట్, ఇది ఒక వార్త. దిశ చూద్దాం. ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి, కాషాయ పార్టీ అభ్యర్థులు గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి. మీరు కృషి చేయొద్దన్నప్పుడు చేయొద్దు, చేయాలన్నప్పుడు చేయాలా. ఢిల్లీ పీఠం పైన కాషాయ జెండా ఉంటానే ఈ దేశానికి శని పట్టింది అని గతం లాంటి మళ్ళీ ఇవాళ పోయి ఢిల్లీ పీఠం పైన కాషాయ జెండా ఎగరాలి అంటే తెలుగు ప్రజలందరూ నువ్వు ఎట్ట చెప్తే అట్ట పోగాలన్నట్టు. 2018లో వద్దు వాళ్ళు దుర్మార్గులని నల్ల సొక్కా వేసుకుంటుంది, అయ్యాలా మేము నమ్మాలా. మళ్ళీ ఇవాళ 2025లో పోయి లేదు కాషాయానికి మించిన వాళ్ళు లేరు, మోడీకి మించిన గనుడు లేడు అంటారు. మరి అసలు ఎడిపోతుంది వ్యవస్థ? ఏం నమ్మకాలు, ఏం విశ్వాసం, ఏం విలువలో అర్థం కాని పని. 75 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల రాజకీయ జీవితం, విలువలుకి మారిపోయారు అంటారు, మచ్చలేని మనిషి అంటారు. మరి ఈ మచ్చలేందో ఇక జనాలకు అర్థం కాని పరిస్థితి. పాపం చిన్నారులపై దాష్టికం, ఇది మానవత్వం మంటగలిచిన కథ. ఇది కూడా ఇందా కలకత్తాలో జరగలేదు అదే కథ. ఇది కూడా మానవత్వం మంటగలవటం కాదు, మానవత్వాన్ని కాల్చేశారు వీళ్ళు. చిన్నారులపైన దాష్టికం అట. ఏలూరు జిల్లాలోని కొడుకును వైరుతో కొట్టిండట మారుతండ్రి. కలవరం పెడుతున్న అమానవీయ ఘటనలో ఆపై గాయాలపై కారం జల్లిన కసాయి. వైరుతోని, ప్లాస్టిక్ వైరుతోని, కరెంటు వైరుతోని కొట్టి వాతలు పడితే బొబ్బలు వచ్చి ఆ చర్మం ఊడితే అక్కడ కారం పూసిండట. వాడు మనిషా మృగమా? ఎవరు మళ్ళీ వీడు? ఈ పిల్లల తల్లికి ప్రియుడు అటవాడు, పిల్లల తల్లికి ప్రియుడు. భర్తతోని విభేదించి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొని ఒక దగ్గర వేరే దగ్గర ఉంటుందట. ఒకటితోని సహజీవనం చేస్తున్నా, సహజీవనం కాదు ఉంచుకుంది అనాల తెలుగులో. అయితే చేస్తే చేసిన, ఏడితే ఏడిచిన. చిన్న పిల్లల పాపం అవయవం శుభం తెలియదు, ఈ భూమి ఏంది, ఈ పద్ధతులు ఏందో తెలియని పరిస్థితి వాళ్ళకి. తల్లే లోకం వాళ్ళకి. అట్లాంటి తల్లి వేధింపులట. ఒళ్ళు ఈపు వాసేటట్టు కొట్టారట పిల్లల్ని, చిన్న పిల్లలు పాపం కొట్టి ఆ వాతల పైన కారం పూశారట. తట్టుకోలేక పాపం ఆ పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళు పట్టుకొని దంచుడు దంచారట ఇద్దరిని. ఒళ్ళు వాసిందాక కొట్టం కాదు, వాళ్ళకి ఒలవాల బ్లేడ్ పెట్టి చర్మం ఒలిచి అక్కడ పోయాల. మొత్తం ఆ ఒలిచిన దగ్గర కారం పూస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట కొడుకుకి. వాడికి ఏం అవసరం? వాడు కన్న పిల్లలు కొట్టే హక్కు ఎవడిచ్చిన? పల్నాడు జిల్లాలో కూతురికి అట్ల కాడతో వాతలు పెట్టిందట తల్లి. ఆ తల్లి ఎవరు? ఆ మొహం చూపిస్తే బాగు. కూతురికి ఏమో అట్ల కాడతో ఆతలు ఆమె పెడితే ఆ ఉంచుకున్నాడు పిల్లవాడికి వైరుతో కొట్టి కారం పూసిండట. ఇది నిన్న ఏలూరు జిల్లాలో కొడుకుని వైరుతో కొట్టిన ఘటన. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని దాడి. అది వాళ్ళిద్దరికీ ఆ ఇల్లీగల్ ఎఫైర్కి అడ్డం వస్తారని పిల్లల్ని కొడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏం తెలుసు పాపం. ఇప్పుడు ఈ భూమి కన్నాక తల్లే ప్రపంచం వాళ్ళకి. తల్లే కొడుతున్నప్పుడు ఎటు పోవాలి, ఎవరు అసలు నాకు గార్డియన్ అని తెలవని పరిస్థితి కదా పాపం. ఇగో ఇట్లాంటి దాష్టికం చేశారు. నిన్న కలెక్టరు పాపం స్వయంగా వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేశారు. అడ్డుగా ఉందని అట్లకాడుతో వాతలాట పాపం చిన్న పాపని. ఒరి అమ్మాయి, అసలు ఎడిపోతానే మానవ సంబంధాలు తెలవని పరిస్థితి. రైట్, ఇది నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. చంద్రబాబు స్థలాన్ని అమ్మేశారట. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ 14 ఏళ్లలో 4 డాక్యుమెంట్లు సృష్టించిన భూ మాయగాళ్లు. బాపట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయం భాగవతం, పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు, కేసు నమోదు. తెదాపా కార్యాలయం కోసం భూదానం చేసిన మువ్వా సుబ్బారావు బాపట్ల చంద్రబాబు నాయుడు గారి స్థలాన్ని అమ్మేశారట. మరి ఎడిపోతున్నాయి ప్రభుత్వాలు, ఏం జరుగుతుంది రిజిస్ట్రేషన్ల శాఖలో? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి కాషాయ జెండా ఎగరేయాలని ఆయన చెప్తుండు. ఇక్కడ మీ జెండా ఆఫీస్ కట్టుకోవడానికి ఉన్న స్థలాన్ని అమ్మేశారట. 14.5 ఏళ్ల ముఖ్యమంత్రిని, 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం, విజన్ ఉన్న నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ పైన పట్టుందని మనం అనుకుంటాం.
ఆయనకి రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఆయనకు తెలవకుండా అమ్మేశారట బాపట్లో నడి బొడ్డునుందట పట్నంలో. 2000 సంవత్సరంలో, అది ఇప్పటిది కాదు మళ్ళీ కథ. 2000 సంవత్సరంలో మువ్వా సుబ్బారావు అని ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మించుకోవడానికి ఆయన అభిమానంతో పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్లు తీసిపోయి వాళ్ళే భార్యాభర్త పోయి ఇచ్చారట. అప్పటి నుంచి ఇప్పటికి 3-4 సార్లు రిజిస్ట్రేషన్ చేతులు మారినాయట. 3-4 సార్లు ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు అయిండు. మరి ఆ జాగా పోతుంటే ఎటు చూశారు? అసలు ఆ జాగా వెనకున్న కథ ఏందో కానీ అక్రమార్కులు వెళ్ళి ఇదే జాగా చుట్టూ ఇళ్ళే ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి స్థలమే. పైసలు ఇస్తే ప్రభుత్వ స్థలాలు సైతం రిజిస్ట్రేషన్ చేయడానికి వెనకాడిన సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న స్థలాన్ని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి తమ శాఖ అవినీతిని, తప్పుడు రిజిస్ట్రేషన్ల భాగవతాలను నిరూపించుకున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఎవరి భూమిలో ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న స్థలాన్ని కబ్జా రాయలు యథేచ్ఛగా నకిలీ డాక్యుమెంట్ సృష్టిస్తూ 4 సార్లు రిజిస్ట్రేషన్ చేశారంటే తమ పరిస్థితి ఏమిటని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేసి వాస్తవం ఇది. ఆంధ్రప్రదేశ్లోని 5.5 కోట్ల మంది ప్రజలు ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు గగ్గోలు పెట్టిండు, జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తులను గుంజుకుంటాడు, మళ్ళీ గెలితే అంటారు. మళ్ళీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తులని కొలతరాళ్ళు బాతిండు, పాస్ పుస్తకాలపైన ఆయన బొమ్మలు వేసిండు కాబట్టి ఆయన మీ భూమిని ఆయనే ఉంచుకుంటాడు, ఇక మొత్తం గుంజుకుంటారు, లాక్కుంటారు అంటారు. జనాలు నమ్మారు, ఓట్లు వేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీ భూమిని ఇంకోటి గుంజుకుంటుంటే చూసుకోలేని పరిస్థితులు మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరుతోని దస్తరాలు ఉన్న భూమిని ఇంకోటి వచ్చి 4 సార్లు అమ్ముతుంటే కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరి భూమిని ఎవరు గుంజుకుంటారని అనుకోవాలి ప్రజలు? సామాన్య ప్రజలు ఇలా ఏమనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించిన భూమికి రక్షణ లేదు, దిక్కు లేదు, ఇక మా భూమి ఏంది అనుకోవాలి కదా. ఇది ఇలా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి సంబంధించి మరి పట్టు ఎంతగానో ఉంది ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారికి అనేది తెలుస్తుంది. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది దిశ కదా. ఈనాడు చూద్దాం. జగన్ పాపం జనానికి శాపమాట. కడప సౌర విద్యుత్ ప్రాజెక్టులో పిఎస్ఏలు పెండింగ్ పెట్టిన ఫలితం ఇప్పుడు బీసీడీ బేస్ కస్టమ్ డ్యూటీ అంటారు, జీఎస్టీ పేరిట అదనపు మొత్తం ప్రజలపై 2775 కోట్లు భారం పడదట. జగన్ చేసిన పాపం జనానికి శాపం అవుతుంది. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకు ముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకా దుష్ప్రభావం విద్యుత్ సంస్థలను వదలలేదు. ఇది జగన్ చేసిన పాపం అట. మరి పోలవరం ఎత్తు తగ్గించడానికి కూడా జగనే చేసిండు ఆ శాపం. ఇది జగన్ చేసిన పాపం వల్ల ఇది కస్టమ్స్ డ్యూటీ పెరిగిందట. 2775 కోట్ల రూపాయలు భారం పడుతుంది అన్నారు. మరి పోలవరం ఎత్తు తగ్గించడానికి ఎవరి పాపం? కరెంటు ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు పడటానికి ఎవరి పాపం? ఇవాళ బడ్జెట్లో 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 5,000 కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితుల్లో ఉండటానికి జగన్మోహన్ రెడ్డి పాపమా? జగన్మోహన్ రెడ్డి శాపమేనా? ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మొన్న బడ్జెట్ చూసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అడగలేకపోతుండే కేంద్రాన్ని, నేను వస్తే ఏదో అడుగుతా, సీనియారిటీ ఉంది, నిలదీస్తా అన్నాడు. మనం ఓట్లేసినందుకు మంచిగా మోడీకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉండేటట్టు మనం కూడా ఓట్లేసినాం. అవసరం ఉంది కాబట్టి 1000 కోట్ల రూపాయలు వస్తాయి అనుకున్నాం. ఆడ టికానా లేనట్టుంది. పోతండు ఫ్లైట్ ఛార్జీలు దండగా అవుతున్నాయి, దారి ఖర్చులు దండగా అవుతున్నాయి అనే పరిస్థితికి వచ్చింది. దావోస్ పోయి 80 కోట్లు దారి ఖర్చులు అయితే 80 రూపాయలు రాలే. ఢిల్లీ పోయి ఇప్పటికి 12 సార్లు ఢిల్లీ పోతే 12,000 కోట్లు కూడా రాలే. ఇదేంది కథ అని జనంలో ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో భాగస్వామి పక్షం. చంద్రబాబు నాయుడు గారు ఆ భాగస్వామి పక్షంగా లేకపోతే అక్కడ కేంద్రంలో ప్రభుత్వం లేదు, అయినా అడుగు ముందుకు పట్టలేదు, నోరు లేవట్లేదు, పైస రావట్లేదు. ఏంది కథ అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి పాపమా, చంద్రబాబు నాయుడు గారి శాపమా? ఈనాడు పేపర్ చెప్పాలి మరి. దానికి ఎవరు సరే? ఈ పాపమో ఈ శాపమో జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఖాతాలో వేయండి, పర్లేదు. మరి బడ్జెట్లో డబ్బులు ఎందుకు రాలే? అది ఎవరికి పాపం, ఎవరికి శాపం అనేది ఇంపార్టెంట్ కదా. ఈనాడు పేపర్ అది రాసింది, బడ్జెట్లో రాని దాని గురించి రాయట్లే. నిన్న ఏం రాసింది? వరద వచ్చిందట, నిధుల్లో వరద వచ్చిందట. చంద్రబాబు నాయుడు గారు పని ఫలితం అన్నారు. ఏం పని, ఏం ఫలితం? ఏడొచ్చింది?
పక్కనున్న బీహార్లో 12 మంది ఎంపీలు ఉంటే వేల కోట్ల రూపాయలు తీసిపోయారు. సరే ఆడ ఎలక్షన్స్ ఉన్నాయంటే కొంత ఎక్కువ ఇచ్చారంటే అసలు కొంతన్నా రావాలి కదా. ముష్టి 5,000 కోట్ల, దానికి మళ్ళీ నిధుల వరద, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం. రైట్, ఇది ఈనాడుకి సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.